హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ డే పికిల్ అని చెప్పాను కదండి. పార్ట్ వన్ కంటిన్యూషన్ పార్ట్ 2 అండి. ఇందులో కడాయి తీసుకోవాలండి. కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక టమాటో ముక్కలు వేసుకోవాలి. ఎండబెట్టుకున్నాం కదండి, ఆ టమాటో ముక్కలన్నీ తెచ్చి బాగా ఫ్రై చేసుకోవాలి రోస్ట్గా. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మొత్తం అంతా మాడిపోతుంది. టమాటో ముక్కలు బాగా ఫ్రై అయ్యాక టమాటో జ్యూస్లో చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, అది కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలుపుకొని టమాటో ముక్కలు జ్యూస్ మొత్తం అన్నీ మంచిగా కలిపేయాలండి ఒకసారి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. దగ్గరే ఉండాలండి వండినప్పుడు. కొద్దిగా మెంతులు తీసుకొని ఫ్రై చేసుకొని, కొద్దిగా మెంతులు కాబట్టి మిక్సీ ఎందుకండి, రోటీలోనే మంచిగా పౌడర్ చేసేసుకుంటే అయిపోతుందండి. టమాటో బాగా చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ వేసుకోవాలండి. నేను ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసేసాను, అందుకే సైడ్ చేసుకుంటూ వేసుకుంటున్నాను. టమాటో ముక్కలన్నీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీ వేసుకున్నాక ఒక గిన్నెలో వేసుకొని కారం, ఉప్పు, పసుపు, మెంతి పొడి అన్నీ వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిసినట్టు. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయిలోనే ఆయిల్ వేసుకొని తెల్లుల్లి, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకొని లాస్ట్కి హింగు కూడా కొద్దిగా వేసుకోవాలండి. బాగుంటుంది, పికిల్ టేస్ట్ బాగా వస్తుంది. ఆయిల్ పూర్తిగా చల్లగా అయిపోయాకే పికిల్లో వేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు ఆయిల్ వేసుకోకూడదు. పికిల్ ఎక్కువ రోజు ఉండాలంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.